గతంలో కూడా శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశాం. పోరాటాలు అనేవి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద, మోదీ పైన, బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అసిస్టెంట్ పోస్టులు అనేవి భర్తీ జరిగింది. ఈరోజు నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. అయినా సరే ఈరోజు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల గత 15 ఏళ్ల నుంచి ఈరోజు ఉద్యోగాలు లేవు. ఉదాహరణకు అంబేద్కర్ యూనివర్సిటీలో తీసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పర్మనెంట్ పోస్ట్ ఉద్యోగం కూడా లేనటువంటి దుస్థితి అనేది ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి అంతేకాకుండా గతంలో స్టూడెంట్ ఫెడరేషన్ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, ఏఐవైఎఫ్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కానీ అన్ని కూడా గతంలో ఈ రియంబర్స్మెంట్ ఫీజులు, స్కాలర్షిప్ల మీద పోరాటం చేసింది. మరి అంతేకాకుండా ఈరోజు తీసుకున్నట్లయితే ఈ బీటెక్ చదువుతున్న విద్యార్థులు కానీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదని చెప్పి ఈరోజు ఆ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదు. రియంబర్స్మెంట్ ఫీజులు, స్కాలర్షిప్లు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ యూత్ కాంగ్రెస్ తరఫున కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా రోడ్లు కానీ, మరి మిగతా పరిస్థితి కానీ, సీసీ రోడ్లు చిన్నవి కూడా వేయడంలో కూడా ఈ ప్రభుత్వం అనేది విఫలమైంది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సమస్యలన్నీ పరిష్కార మార్గం కానీ చేపట్టలేకపోతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడి చేసింది. మరి అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం వచ్చిన రోజునే మేము ముట్టడి చేసి అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాలు అనేవి అఖిల పక్షంతో కలిసి తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం.